మోహన శ్రీవాస్ గారు అసలు సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమా ప్రమోషన్స్ అనేది ఒక ఎత్తు. సినిమా ఎంత ఖర్చు పెట్టారో అందులో చాలా భాగం కూడా ప్రమోషన్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. చిన్న చిన్న ఫిలిమ్స్ ఏం కాదు, పెద్ద పెద్ద ఫిలిమ్స్ సంబంధించి. మరి ఆ వేలో మరి మీరు కానీ మీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా తీశారు, దాని వేలో అంటే సినిమా రన్నింగ్ లో ఉండగానే ప్రమోషన్స్ కనుక మీరు ప్రాముఖ్యత ఇచ్చుంటే సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఇది ఒక సోషల్ మీడియాలో కాకుండా జనాల నోళ్ళలో నానేలాగే గనక మీరు కనుక ఆ విధంగా ప్రమోషన్స్ లో కనుక మీరు పాలు పంచుకుని ఉంటే ఈ రోజున మీరు ఇంత ఆవేదన చెందకుండా ఉండేది కదా. సినిమా ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, బజ్ ఉంది, చాలా బాగా తీశారంటారు. ఒక థ్రిల్లింగ్ కి మీరు అందులో కొద్దిగా మెథలాజికల్ దాని ఈవెంట్ యాడ్ చేయడం కానీ ఓకే, అది చాలా వెల్కమ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీరు నా సినిమాను ఆదరించలేదు చెప్తూ కొట్టుకుంటా అనేది, మీరు మిమ్మల్ని కాదు మీతో పాటు ఉన్న డైరెక్టర్స్ ని మీరు అవమానించారు, అలాగే తెలుగు ప్రేక్షకులను కూడా మీరు అవమానించారు. సార్ ఇది నేను అవమానించాను అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ ప్రేక్షకుడికి. కానీ డైరెక్టర్స్కి అయితే అసలు డైరెక్టర్స్కి ఎందుకు అవమానం అనుకుంటున్నారు, చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు కృష్ణానగర్లో నాలాగా. నేను ఎన్ని రోజులు తిరిగి ఆపర్చునిటీని సంపాదించుకున్నాను. ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడు బతకకపోతే మళ్ళీ ఆయన 10 సినిమాలు తీద్దామని వచ్చారు విజయపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సినిమాతో అయిపోతుంది కదా, ఇంకా ఎందుకు తీస్తారు ఆయన? ఇలాంటి ఇలాంటి బడ్జెట్ సినిమాలు తీసి పెద్ద హీరోతో తీయాలి, అక్కడ పెద్ద రిస్క్ ఉంది. సో ఏంటంటే నేను అవమానించాలని అలాంటిది ఏమీ లేదు సార్. నాది చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీరు అన్న తర్వాత చెప్తున్నాను కదా, మీరు అన్నారు ప్రమోషన్స్లో రీచ్ అవ్వలేదేమో అని. నేనైతే చాలా సిద్ధి శ్రీరామ్తో పాటలు పాడించాను, కార్తీక్ పాడాడు, మన రాహుల్ సిబ్లిగంజ్ పాడాడు. ఈ పాటలన్నీ ట్రెండింగ్లోకి వెళ్ళి ఆదరించారు, చేశారు. నెక్స్ట్ ట్రైలర్ చూసి అప్లాజ్ వచ్చింది. కానీ